హాయ్ హలో వెల్కమ్ టు డైలాగ్ టీవీ. శిలలపై శిల్పాలు చెక్కినారు అనే ఘంటసాల గారి సూపర్ హిట్ సాంగ్ని అందరూ వినే ఉంటారు. అలాంటి అద్భుతమైన శిల్పాలనే కాదు, ఎక్కడా లేని విధంగా ఏకరాతి శిలతో ఈ ప్రపంచంలోకే అతి పెద్దదైన కైలాస్ టెంపుల్ దర్శనం కోసం ఎల్లోరా కేవ్స్ని చూడటానికి వెళ్దాం పదండి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి వరల్డ్ హెరిటేజ్గా గుర్తించబడిన ఎల్లోరా గుహలు. ఇక్కడి 34 గుహల్లో 3 మతాలని ప్రతిబింబించే అపురూపమైన శిల్ప సంపద టూరిస్టుల్ని కట్టిపడేస్తుంది. 1 నుంచి 12 దాకా బౌద్ధ మతానికి చెందినవి. వీటి నిర్మాణం క్రీస్తుపూర్వం 600 నుంచి 800 సంవత్సరాల మధ్య కాలంలో జరిగిందట. తర్వాత 13 నుంచి 29 గుహలు హిందూ మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం క్రీస్తుపూర్వం 600 నుంచి 900 సంవత్సరం మధ్య కాలంలో జరిగిందట. ఇక మిగిలిన 30 నుంచి 34 దాకా జైన మతానికి చెందిన గుహలు క్రీస్తుపూర్వం 800 నుంచి 1000 సంవత్సరాల మధ్య కాలంలో జరిగాయి అంటారు. ఇవన్నీ టూరిస్టులకి నయనానందాన్ని కలిగిస్తాయి. వాలుగా ఉన్న చరణేంద్రియ కొండల్లోని బసాల్ట్ కొండల్లో ఎల్లోరా గుహలన్నీ అసాధారణ వాస్తుశిల్ప రూపాల్లో సుమారు 2 కిలోమీటర్ల భాగంలో చెక్కబడ్డాయి. ఈ ఎల్లోరా గుహలను చూడటానికి వేల మంది ఎంతో ఉత్సాహంగా ప్రతిరోజు వస్తూనే ఉంటారు. ఎంట్రన్స్కి ఎదురుగా కనిపించేదే 16వ నెంబర్ గుహ. ఆ గుహలోనే ఏకరాతి శిల మీద చెక్కబడిన చారిత్రక అద్భుత శివాలయం కైలాస దేవాలయం ఉంది. శివుడికి అంకితం చేయబడిన ఈ కైలాస దేవాలయం శివపురాణానికి చెందిన ఎన్నో ఘట్టాలని శిల్ప రూపంలో చూపిస్తుంది. 8, 9వ శతాబ్దాల కాలం నాటి వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి ఈ ఆలయం ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ప్రపంచంలోకే అతి గొప్ప ఏకశిలా కట్టడంగా పేరొందిన ఈ కైలాస గుహాలయాన్ని చెక్కడం కోసం 3 లక్షల ఘనపు అడుగుల కొండరాతిని తవ్వి ఈ శిల్పాలను రూపుదిద్దటానికి కొన్ని సంవత్సరాలకు పైగా పట్టి ఉంటుంది అని పరిశోధకులు భావిస్తున్నారు. ముందుగా ఏ ఆలయాన్నైనా కింది నుంచి పైదాకా కడతారు. పునాది, ఆ పైన గోడలు, ఆ తర్వాత గోపురం. కానీ ఒక కొండ ప్రాంతాన్ని తొలిచి నిర్మించినటువంటి ఈ ఆలయం మాత్రం కొండ పైనుంచి ఆలయ నిర్మాణం కోసం రాతిని తవ్వి 31 మీటర్ల లోతు, 31 మీటర్ల నిడివి, 46 మీటర్ల వెడల్పు గల ఒక పెద్ద గొయ్యిలాగా కొండను తవ్వి ఆ మధ్యలోని రాతి బండని కొన్ని దశాబ్దాల పాటు చెక్కితే ఈ అద్భుతమైన కైలాస మందిరం తయారైందట. ఇక్కడి 3 భవంతుల్లాంటి నిర్మాణాలు పైభాగంలో ఒకదానికి ఒకటి కలపటం నిజంగా వాస్తు శాస్త్రంలో ఒక అద్భుతమే అనొచ్చు. వీటి పక్కన నిలువెత్తుగా గంభీరంగా నిలబడ్డట్టున్న ఏనుగుల శిల్పాలే మొత్తం ఆలయం బరువుని మోస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న దాదాపు 40 సొరంగాలు ఎక్కడికి దారితీస్తాయో కూడా ఎవరికీ పూర్తిగా తెలియదు. కొన్ని వందల ఏళ్ల కిందట ఈ గుడి కింది ప్రాంతంలో ఒక గొప్ప నగరమే ఉండేది అని చాలామంది నమ్మకం. అంత చిన్న రంధ్రాల్లాగా ఉన్న సొరంగాల్లోంచి వెళ్ళటానికి మనుషులకి సాధ్యం కాదు. కాబట్టి ఈ ఆలయం కింద ఉండే నగరంలో ఒకప్పుడు మరుగుజ్జులు నివసించేవారని, అలాగే ఏలియన్స్ కూడా ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని రకరకాల వాదనలు ఉన్నాయి. ఇక్కడి స్థానికులు చెప్పే ఓ కథ చాలా ఆసక్తిని కలిగిస్తుంది. కృష్ణ యాజ్ఞవల్కి విరచితమైన కథాకల్పతరు అనే కథ ప్రకారం కొన్ని వందల ఏళ్ల కిందట ఆ ప్రాంతాన్ని ఒక రాజు పాలించేవాడట. ఆ రాజుగారికి అంతుపట్టని తీవ్రమైన జబ్బు చేసిందట. ఎన్నో రకాల వైద్యాలు చేయించినా నయం కాకపోయేసరికి ఆ రాజుగారి భార్య పరమేశ్వరుని ప్రార్థిస్తూ, పరమేశ్వర, నా భర్తకు వచ్చిన జబ్బును నయం చేసే వరాన్ని ఇస్తే ఈ ప్రపంచంలో అందరూ అద్భుతం అని చెప్పుకునేంత గొప్ప శివాలయాన్ని నీకు కట్టిస్తాను అని మొక్కుకుందట. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల రాజుగారికి జబ్బు తగ్గిపోతే మొక్కు చెల్లించటానికి ఆ రాణి ఈ శివాలయాన్ని నిర్మించడానికి సిద్ధపడిందట. అంతేకాదు, ఆలయ గోపురం పూర్తయ్యేదాకా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను అని దీక్ష పట్టిందట. కానీ ప్రపంచాన్ని అబ్బురపరిచే శివాలయాన్ని నిర్మించడం అంటే మాటలా? అందుకే
ఆ రాణి గొప్ప గొప్ప శిల్పులని, ఆలయ నిర్మాణంలో ఆరితేరిన వారిని పిలిపించి తన కోరికని చెప్పిందట. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆలోచించి ఎల్లోరా గుహల్లో ఈ మహత్తరమైన కైలాస్ టెంపుల్ నిర్మాణానికి నడుం కట్టారట. ఈ గుడి ప్లాన్ గీసిన ఆర్కిటెక్ట్ పేరు కోకసా. సాధారణ గుళ్ళన్నీ ఇసుక, చెక్క, సున్నం, బండరాలతో నిర్మిస్తారు. కానీ అసాధారణంగా కొండని తొలిచి నిర్మించాలంటే అంత తేలిగ్గా జరగదు కదా. అందుకే ఆ బసాల్ట్ కొండల్లోని శివాలయ గోపురాన్ని వారంలోగా చెక్కడాన్ని ప్రారంభించారట. ఆ గోపురాన్ని చూశాకే భక్తి పారవస్యంతో ఆ రాణి పరమేశ్వరుడికి నమస్కరించి తన దీక్షని విడిచిపెట్టిందట. అలా పైనుంచి కిందకి చెక్కుకుంటూ వచ్చి ప్రపంచ వారసత్వ సంపదగా పేరెన్నికగన్న ఈ కైలాస మందిరాన్ని కఠోర పరిశ్రమతో కొన్ని ఏళ్ల పాటు కష్టపడి నిర్మించారట. దీనికి మాణిక్యేశ్వర గుడి అనే పేరు కూడా పెట్టారట. కానీ ఆ రాజెవరో, ఆ రాణి ఎవరో తెలిపే శిలాశాసనాలు మాత్రం లభ్యం కాకపోవటమే ఈ ఎల్లోరా గుహల్లోని అంతు చిక్కని మిస్టరీ. ప్రపంచంలోని ఎందరెందరో చరిత్రకారులు ఎల్లోరా గుహల్లోని మర్మాన్ని తెలుసుకోవడానికి మన దేశానికి వచ్చి కైలాస మందిరాన్ని చూసి అద్భుతం, అమోఘం, ఇలాంటి పటిష్టమైన నిర్మాణాన్ని ప్రపంచంలోనే మేము ఎక్కడా చూడలేదు అని తమ గ్రంథాల్లో అభివర్ణించారట. 1682లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయం తాలూకు ప్రశస్తిని, ప్రాముఖ్యతని విని కుళ్ళు బుద్ధితో ఎలాగైనా ధ్వంసం చేయాలని 1000 మంది సైనికులని ఆదేశించాడట. అలా వెళ్ళిన ఔరంగజేబు తాలూకు 1000 మంది కండలు తిరిగిన సైనికులు కొన్నేళ్ల పాటు శ్రమించిన కేవలం 5% మాత్రమే గుడిలో భాగాల్ని పాడు చేశాక ఇక మా వల్ల కాదు మహారాజా అని వెనక్కి తిరిగి వెళ్ళి ఇలాంటి అద్భుతమైన పటిష్టమైన నిర్మాణ కౌశలం ఉన్న గుడి ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్పారట. ఈ నిర్మాణం పూర్తయినప్పుడు కైలాష్ మానస పర్వతంలాగా పూర్తిగా మంచుతో కప్పబడినట్టు ప్రతిబింబించేలా ఈ గుడికి తెల్లటి సున్నపు పూతని పూశారని, కాలక్రమంలో అదంతా చెదిరిపోయి కేవలం ఆ రంగుల ఆనవాళ్లు మాత్రమే అక్కడక్కడా ఉన్నాయని తెలుస్తోంది. ప్రపంచంలోని 7 వింతలుగా చెప్పబడే వండర్స్ ఆఫ్ ది వరల్డ్ టూరిస్ట్ ప్లేసుల్లో ఎక్కడా కనిపించని అద్భుతం మాత్రం ఇక్కడే ఉండటం నిజంగా విశేషమే. ఈ ఆలయంలో సంపూర్ణమైన నిశ్శబ్దం ఉన్నప్పుడు రుద్ర మంత్రోచ్చాటన చేస్తే ఆలయం మొత్తం ప్రతిధ్వనిస్తుండటమే ఆ అద్భుతం. మోడర్న్ సివిల్ ఇంజనీర్లు కానీ, ఈనాటి వాస్తుశిల్పులు కానీ, నిర్మాణ రంగ శాస్త్రవేత్తలు కానీ ఈ ఆలయ నిర్మాణం తాలూకు ప్లాన్ దొరికినా అలాంటి మరో ఆలయాన్ని నిర్మించే సాహసాన్ని చేయలేకపోయారు అంటేనే కైలాస్ దేవాలయం ఎంతటి క్లిష్టమైన విశిష్టమైన నిర్మాణమో అర్థమవుతోంది. ఈ ఎల్లోరా గుహల్ని మొత్తం చూడాలంటే ఒక్కరోజు పూర్తిగా సరిపోదు. అందుకే ఇక్కడ ముఖ్యమైన గుహలను ఎంచుకొని తప్పకుండా దర్శించాలి. 5, 10, 15, 16, 21, 29, 32 గుహల్ని టూరిస్టులు అస్సలు మిస్ కాకూడదు. బౌద్ధ గుహల్లో 5వ గుహలో 24 స్తంభాలతో కూడిన విశాలమైన భాగంలో బుద్ధుడు తన శిష్యులకి మతబోధన చేసిన చైతన్య మందిరం కనిపిస్తుంది. అలాగే 10వ గుహలో నిర్మాణ శైలికి, నగిషీలు చెక్కిన మైన్యూట్ డీటెయిల్స్కి ప్రాముఖ్యత ఉంది. దీనిని విశ్వకర్మకి అంకితం చేశారట. హిందువుల గుహల్లో 15వ దాంట్లో 2 అంతస్తుల నిర్మాణంలో వివిధ రూపాల్లో ఉన్న శివుణ్ణి దర్శించుకోవచ్చు. అష్టబాహులతో రాక్షస సంహారం చేసే యోధుడిగాను, తాండవం చేస్తున్న రుద్రుడిగాను, పార్వతితో పాచికలు ఆడుతున్న ప్రేమమూర్తిగాను, లింగోద్భవుడైన శివయ్య త్రిపురాంతక సంహారం చేసిన హరివీర భయంకరుడుగాను కనిపిస్తాడు. అలాగే రామాయణ మహాభారత కథలను చెప్పి ఎన్నో శిల్పాలు కూడా ఈ గుహలో చెక్కబడి కనిపిస్తాయి. ఇంకా శ్రీ మహావిష్ణువు దశావతారాల శిల్పాలు కూడా ఈ గుహ దగ్గరే కనువిందు చేస్తాయి. 16వ గుహలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన కైలాస మందిరం ఉంది. వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి ఈ గుహ పరాకాష్ఠ అని చెప్పాలి. చూసిన వాళ్ళందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తే ఈ ఆలయ నిర్మాణ రహస్యం ఇప్పటికీ అభేద్యమైనదే.
ఇక 21వ గుహలో నదీ దేవతలైన గంగా యమునల విగ్రహాలు, శివపార్వతుల కళ్యాణ చిత్రాలు శిల్పరూపంలో కనిపిస్తాయి. ఇక 29వ గుహలో ఇది చాలా పెద్ద గుహ. దీనికి 3 ముఖ్యమైన ద్వారాలు ఉన్నాయి. మెట్లకి 2 వైపులా సింహాలు కాపు కాస్తున్నట్టుగా గంభీరంగా ఉంటాయి. ద్వార మండపం దగ్గర ప్రళయ తాండవం చేస్తున్న శివుడి విగ్రహం చూడగానే ఉలిక్కి పడేలా చేస్తుంది. ఇక 32వ గుహలో దీన్నే ఇంద్రసభ అంటారు. జైన మత స్థాపకుడైన మహావీరుని విగ్రహం ఎంతో సునిశితమైన నగిషీ పనితనంతో విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ టూరిస్టుల కోసం కొన్ని వాహనాలు కూడా తిప్పటానికి ఉన్నాయి. ఎన్నెన్నో అద్భుతమైన జ్ఞాపకాలని ఫోటోలుగా, వీడియోలుగా తీసుకొని భద్రంగా పదిలపరుచుకుంటే ఎల్లోరా గుహలు ఒక అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తాయి. సో ఫ్రెండ్స్, 1 డే ట్రిప్కి ఎటెళ్ళాలి అని ఆలోచించే వాళ్ళు తప్పకుండా ఈ ఎల్లోరా టూర్ని ప్లాన్ చేయండి. ఫుడ్ని అందించే ఎల్లోరా గుహల దర్శనం మీ జీవితంలో ఒక మరపురాని అనుభూతిని కూడా ఖచ్చితంగా కలిగిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా డైలాగ్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న గంట గుర్తును నొక్కి ఎప్పటికప్పుడు మా ఛానల్ వీడియోల్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.